ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అంటూ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం, ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం కనుగొంటాం, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థిక కసరత్తు చేస్తున్నాం. ఉద్యోగుల సంఘాల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యత అంటూ బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అధ్యక్షతన ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశం జరిగింది. మరి ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైనటువంటి మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తదితరులు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని, ఇందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నీ ఒకేసారి చేయలేకపోయాం. ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనేదే ప్రభుత్వ ఆలోచన అని బట్టి ఉద్యోగ సంఘాలకు వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి పూర్తిస్థాయి సమస్యలను ప్రభుత్వానికి నివేదించామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బుధవారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ త్రిసభ్య కమిటీతో పాటుగా త్రివర్గ ఉపసంఘం కూడా ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉందని చెప్పడం జరిగింది. ఉద్యోగుల సమస్యల్లో ప్రధానంగా ఆర్థికేతర సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, ఆర్థికపరమైన అంశాలను విడతల వారీగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులతో పాటుగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్పై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాము. ప్రభుత్వ నిర్ణయం అనంతరం ఈ నెల 9న జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.